టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గండికోట వరకు హెలికాప్టర్లో ట్రయల్ రన్ నిర్వహించారు. కడప జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో గండికోట ఉత్సవాలను సీఎం చంద్రబాబు ఎన్నడూ జరగని రీతిలో జరిపేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. సంక్రాంతి వేడుకలకు ముందు గండికోట ఉత్సవాల్లో విరివిగా పాల్గొనాలని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ముందు పోదు రిక్వెస్ట్ వెళ్ళిపోవాలమ్మా. సర్లే చూద్దాంలే. ఓయమ్మా, కడపలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు ఇవన్నీ కూడా టూరిజం లో భాగం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రజలను అన్ని రకాలుగా కూడా పండుగలు వచ్చినప్పుడు వాళ్ళంతా ఆనందంగా ఉండాలనే ఆలోచనతో కడప సంస్కృతిని ఉట్టిపడే విధంగా గండికోట ఉత్సవాలు జరుపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ఎప్పుడు కూడా గండికోటకు అంత ప్రాముఖ్యత ఇవ్వలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గండికోటకు ప్రపంచానికి తెలియజేస్తున్నాం. ఈరోజు దాంట్లో భాగంగా విహంగ్ అడ్వెంచర్స్ సూర్య గారు ప్రజలకు, ముఖ్యంగా కడప నగరమే కాదు కడప జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా 11, 12, 13 తేదీ జరుగుతున్న గండికోట ఉత్సవాలను ఆహ్లాదకరంగా గండికోటనంతా చూపించడానికి హెలికాప్టర్ రైడ్ కడప ప్రజల కోసం, కడప జిల్లా ప్రజల కోసం తీసుకుని వచ్చినాడు. చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా, ఆతృతగా హెలికాప్టర్ రైడ్ కోసం వేచి చూస్తూ ఉన్నారు. మరి ఈ అవకాశం కల్పించిన సూర్య గారికి, విహంగ్ అడ్వెంచర్స్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ గండికోట ఉత్సవాలను ప్రతి ఒక్కరు కూడా విజయం చూసి వీక్షించి కడప జిల్లా సంస్కృతిని ఉట్టిపడే విధంగా ఉన్న గండికోటను చూసి వీక్షించి ప్రతి ఒక్కరు ఆనందపడాలని చెప్పి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా హెలికాప్టర్లో గండికోట ఏ విధంగా ఉంటుంది, గండికోట పక్కనున్న పెన్నా నది ఏ విధంగా ఉంటుంది, గండికోట ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా హెలికాప్టర్ రైడ్లో ప్రతి ఒక్కరూ చూడొచ్చు. సబ్సిడీ రేట్స్తో తీసుకొని వచ్చారు. మరి వాళ్ళని ఈరోజు కడప ప్రజలకు ఈ అవకాశం ఇచ్చినందుకు సూర్య గారిని, అదేవిధంగా విహంగ్ అడ్వెంచర్స్